నువ్వు ఎంతసేపు ఉంటున్నావని ఎదురు కోసి నెయ్యిలా మనం అడిగినట్టు చేసుకుంటూ వెళ్ళాం కదా. ఇప్పుడు కొసినేస్తూ ఉంటే ఏదో ఒకటి చేసుకో, నాకు అసలు దాంతోనే సంబంధం లేదు అని ఒక్క విధులింపి అదే విధులిచ్చుకుని అది జరుగుతూ ఉన్నా కూడా హాయిలోకి వెళ్ళటం నేర్చుకుంటాం. దానిపైన చేసుకుంటా ఉన్నా కూడా హాయిలోకి వెళ్ళటం నేర్చుకుంటుంది. అది ఆ నేర్చుకునే రుచి ఏం చేస్తుందంటే ఎక్కడికక్కడ దీనిని పట్టించుకొని వాడిని తయారు చేస్తుంది. రావటం మాందం, కారణం మాందం, కార్యం మాందం అయినా దానిలో సన్నగిల్లటం, కట్ చేసుకోవటం, మెలకువలు నేర్చుకుంటాం. మనం ఊరు వెళ్ళాలి అన్నప్పుడు అదే పని 5ంటికల్లా తీరుతున్నాం, అదే పని 9ంటికి చేస్తాము, 11ంటికి చేస్తాము, అదే ఇంట్లో పని. మైండ్కి పనిని బట్టి దాన్ని మోల్డ్ చేసుకోవటం అలవాటు. అదే పని మారదు, అంత పని చేస్తాం. నాకు ఇది కావాలి అన్న ప్రయత్నంలో నేను 5ంటికల్లా వెళ్ళాలి, 6ంటికల్లా వెళ్ళాలి అన్న ప్రయత్నంలో పనిని స్పీడ్ చేస్తాము, సర్దకాడు చేసుకుంటాము, వీలు చేసుకుంటాం కదా, మైండ్కి షార్ప్ పెడతాం కదా. అలాగే ఇప్పుడు చైతన్యం నేనే అన్న దగ్గర ఈ ఎదుర్కొనే పరిస్థితుల్ని ఎక్కడికక్కడ ఖండించుకుంటాం, అది వీలు చేసుకుంటాం. అంతకుముందులో దానిని ఒక మాటని 10 సార్లు రిపీట్ చేసుకోవటం అలవాటు. అన్నారు 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 ఎవరిని నువ్వు అనుంటావు అన్నారు, ఏం దాన్ని మళ్ళీ నువ్వెందుకు అన్నిసార్లు రిపీట్ చేస్తున్నావు? అట్లా ఆ చైతన్యం యొక్క పవర్ ఖండించుకోవడం నేర్చుకుంటాం. దాని నుంచి దాదే అట్లా మనకి కట్టవలసిందే. కానీ మనకి ఆ చైతన్య పవర్ గమనం లేనంత వరకు ఒక దాంట్లో చోటు దూకుతూ ఉంటుంది, డైవర్ట్ చేస్తుందేమో కానీ క్లీన్ చేసుకోవడం రాదు. క్లీన్ చేయాలి, అదే ఎట్లా అదే ఇట్లా క్లీన్ చేయటం అంటే నిజం కానిది ప్రాక్టీస్ ఇవాళే రాలేదనుకోవద్దు, వస్తూ ఉంటుంది, చేస్తూ ఉంటే వస్తూ ఉంటుంది. రాలేదని తొందరపడుతున్నది తప్ప చేసే పనిలో వీలు తెలుసుకోవట్లా. రాపోయినా పర్లా, నాకు వచ్చిందే చాలు, ఇది ఎప్పుడు అంటుంది. అది వచ్చిందని గుర్తుపెట్టి దీని గాలిని దీని స్పందనని ఇది రియాక్షన్ చెందినట్టే కనిపిస్తుంది అందరికీ. నీకు చెందనవాడిగా చూపించబడదు. అందుకనే అందరు ఎందుకు అంత మాట్లాడాలి, అందరు ఎందుకు చేయాలి అనేవాడుగా ఉన్నప్పుడు చాలా బలం. ఏదో అట్లా ఏమైందిలే అంటే అప్పుడు లోనోడు ఖాళీ చూసిన దాన్ని బట్టి ఇది దిగదా అని స్పందన. ఇంకా లేదా వీడికి ఈ ఖాళీ చాలదు అన్న బలం ఉన్నప్పుడు ఈ వాగుడితో ఎక్కువ కాలక్షేపం చేపిస్తారమ్మ. మరి ఎందుకో తెలుసా, నిన్ను నువ్వు పరీక్ష పెట్టుకోవడానికి అది పెద్ద ఛాన్స్. ఆ స్పందించేవాడు ఎలా ఉంటాడు. ఇంకా ఈ జీవన శైలి పక్కన పెడితే మాటలు కూడా నీకు ఎరగదులే, మనం మాట్లాడితే తప్పేంటిలే అనే దగ్గర తీసుకెళ్తారు. అమ్మ ఎప్పుడు ఏం చెప్పారు మనకి, నువ్వు ఒక్కటే ఖాళీ అన్నారు. ఆ ఖాళీలలో నుంచి జరిగే ప్రవర్తన, చేతలు, వాసనలు అని కదా మనం అనుకుంటున్నాం. ప్రవర్తన అంటున్నాం కదా. ఆ ఖాళీకి ప్రవర్తనతో సంబంధం లేనోడేగా. ఆ ఖాళీ నువ్వే అనే అమ్మ తననుకుని మనకు చెప్పారు కదా. ఆమె అనుకున్న స్టేజీలో నుంచి చేసే ప్రవర్తన ఒక చూడబుద్ధి అవుతున్నదా మనకి? అవట్లేదుగా. ఆమె ఏం మాట్లాడతాం ఈజీగా తీసుకుంటున్నది ఎందుకు? ఆ లోపల ఉన్న ఖాళీ సొంతంలో ఉన్నారు కనుక నిన్ను కూడా నీ చేతల్ని నువ్వే లొంగిపోకుండా ఆ ఖాళీనే నేను అని తీసుకోగలుగుతావని ఈ ప్రవర్తనకి చెల్లు ఈ చెల్లయ్యని కొంది అలానోడుకి అర్థమవుతుంది. అందుకని ఇది సూక్ష్మంగా ఇంకొంచెం గ్రహించాలి అంటే ఇక్కడ లోపలోడిని ఉంచుకోగలగటం నేర్చుకోవాలి. అంటే బాహ్యం కూడా తగ్గించుకోవాలి. ఈ ప్రేరణలో ప్రేరణ కదమ్మా. అందుకే కాకపోతే టైం పడుతుంది పర్వాలేదు అని అమ్మ మనకి
సపోర్ట్ ఇచ్చేది. మనం ఏంటంటే నేను ఇంకా రాలేదు, నాకు ఇంకా రాలేదు, నాకు ఇంకా రాలేదు, ఇదే గోలదాన్ని వచ్చినంత చాలే అని కట్ అవుతుంది. ఇదిగో నా ఫీడ్ చేసుకోవడం లేదు. అలాగా దేనికి దొంగలు కిందకి నెట్టేసింది అంటే వీకెండ్కి ఆరి వేసిన వెనకాల చుట్టూ ముందుకు పడకుండా దేనికి ఇప్పుడు ఒక ప్లెయిన్ మైండ్, ఒక చలనం మైండ్, నీ కళ్ళ మొదలే నీకు ఈ రెండు ఒకే చూపిస్తా ఉన్నాయి. లోనంతా చూపించినప్పుడే కదా దీని విలువ దీనికి, దీని విలువ దీనికి తెలుస్తూ ఉంటుంది. ఎట్లా అయితే ఒక బిడ్డ, పసిబిడ్డ మనకి రోజు రోజుకి కనిపించకుండా వృద్ధి చెందుతాడే. రోజు చూసే వాళ్ళకి ఏం కనపడుతుంది? కొత్తగా చూసిన వాళ్ళకే బాగా ఒళ్ళు చూసాడమ్మా, రంగు వచ్చాడమ్మా అంటావు. రోజు చూసిన వాళ్ళకి ఏముండదు, కానీ వృద్ధి ఉంది కదా. చిన్న పసిబిడ్డగా కాంచి వృద్ధి ఉంది. బ్రహ్మ చైతన్యం అలా వృద్ధి ఉంటుంది. అది నమ్మాలి, వృధా అయితే పోదు. ఆ వృద్ధిని రోజు చూసే వాళ్ళం ఎంత గమనించలేము. ఎప్పుడన్నా చూసిన వాళ్ళకే కదా బిడ్డ పెరిగినట్టు తెలిసి. అలా మీకు మనం ఇదివరకు మన గురించి మనకు తెలుస్తుంది కదా. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే కనిపించకుండా జరిగిపోతా ఇంతటిదా మనం స్వీకరించింది అని తెలియబరుస్తుంది. కానీ ఆ తెలియపరిచిన వెనకటి వాసన నమ్మనివ్వదు. మరి మన పిల్లోడిని ఎవరన్నా వచ్చి బొద్దుగున్నాడంటే ఏం బొద్దుగున్నాడు, రోజు ఇట్టగే ఉన్నాడుగా అనుకుంటాం. ఎన్నాళ్ళకో చూసిన వాళ్ళు చెప్తారు బొద్దుగా ఉన్నాడు, రంగు వచ్చాడు. మన కంటికి గమనించే శక్తి చాలా. ఎందుకు రోజు చూస్తున్నావు దాన్ని. బ్రహ్మం కూడా మన దగ్గర అమ్మ మనకి అలాంటి బీజం వేసి వృద్ధి జరుగుతున్నది. నువ్వు గమనించలేకపోవచ్చు, వృధా అయితే పోదు. అలా కాకపోతే ఆ వృద్ధిని మనం గమనిస్తే అహం వస్తుంది. మన బిడ్డనే ఎంత బాగున్నాడు అని మురుచుకుంటే దిష్టి తగిలిందంటారు అంటారు కదా. అలా మనకే అహం వస్తుంది. అహం రానికుండా ఆ వృత్తిని నీకు వినియోగపడేటట్టు కాపులా కాసేది బ్రహ్మం. అందుకని దానిని ప్రయత్న రూపంలో మానకుండా జరగటము అంటే శరీరపరంగా సత్సంగానికి కంపల్సరీ రావాల్సిందే అన్నది ఒక రూట్ అయితే, అది నువ్వు రాలేకపోయినా ఎంతో కొంత నీలో జరిగిపోతావన్నది సత్యం. పరిస్థితులు ప్రభావానికి రాలేము, కానీ లోపల జరగట్లేదా? జరుగుతున్నది. ఎందుకు? విచారణే ముఖ్యం కనుక, వివరణే ముఖ్యం కనుక జరుగుతున్నది. అది నీ యొక్క ప్రాప్తాలను బట్టి దేహంతో పాటు విధించుకుంటా రాగలిగి తీసుకొస్తావా, దానికి ఎక్కువ ఇంపార్టెంట్ ఇచ్చి రాలేని వాడిగా ఉంటావా అనేది దీని ప్రాప్తాలు ఉంటాయి దానికి. కానీ ఆత్మకి ప్రాప్తాలతో సంబంధం ఉంటుంది. కానీ దాని పవర్ నీకు అందుతానే ఉంటుంది. బీజి వేసావు, దాని మొలకుంది, దాని యొక్క ఉన్నతం ఉంది. కాకపోతే పోర్షన్ చేసేవాడి చెట్టు ఏమో బాగా పెరిగి కనపడుతుంది, పోర్షన్ చేయలేని వాడి చెట్టు కొద్దిగా ఉంటుంది. మన ప్రాక్టీస్ కూడా ఇక్కడ. అందుకని ఎవరి కాళ్ళకి చురుకు పుట్టి నాకు కావాల్సిందే ఇది అనే వరకు అమ్మ
కదపరు. ఎందుకంటే ఎవరి కాడికి పుట్టారు. ఇప్పుడు నేను రా అంటే బలవంతం చేస్తే రావు, ఎవరి కాళ్ళకు పుట్టి ప్రాప్తాలు కలిసి ఉండి రాగలరు. సరే రాలేని వాడు ఉన్నాడు, శరీరంగా రాలేము, బుద్ధిని బాగా పెట్టచ్చుగా అక్కడ. ఇప్పుడు సరే వచ్చావు, బుద్ధిని ఇటు తిప్పవచ్చుగా, ఏటేం తిప్పచ్చుగా. శరీరం కాదుగా ప్రజెంట్, ఎంత ప్రజెంట్ కాదన్న శరీరం ఉంది, ప్రజెంట్లో ఉంచి అర్హత పొందే శరీరము ఉంది. ఇక్కడ అన్నీ ఉన్నాయి ఈ జగత్తులో. ఎవరికి ఎలా వాడబడుతుందో ఈ పనిముట్టు చెప్పలేము. ఈ పనిముట్టును పట్టే చైతన్యం ఉందా అంటే ఉంది కూడా, లేదా అంటే లేదు కూడా. ఎందుకంటే దీని ఆధారంతోనే చైతన్యాన్ని కనుక్కుంటున్నావు. మళ్ళీ దీని గొడవే లేని చైతన్యం కూడా నీదయ్యం. అందుకే వేదాంతం అంతా చెప్పేది కాదు, చెప్పద్ది కాదు. కానీ ఎప్పటికప్పుడు బురద అయితే పోనది, అది మనం ఇప్పుడు ఒక నమ్మకం కుదరాలి అంటే మనకి సంకల్ప బలంలో ఉన్న పవర్ని మనం గ్రహిస్తూ ఉంటాం. అమ్మ అనుకోగానే మనకి ఆ పవర్ రమ్మన్నప్పుడే వెళ్ళగలుగుతున్నాం తప్ప మనం వెళ్దాం అనుకుంటే వెళ్ళలేకపోతున్నాం. అక్కడున్న కారణం ఏంటి? అందుకని ఆ రమ్మన్నప్పుడు అన్న ఫలంలో అమ్మ అందుకే నాలోకి వచ్చిన సంకల్పంలోనే తయారు చేసేసాడు. ఎవడొస్తే నాకెందుకు, ఎవరు రాబోతే నాకెందుకు అంటే. అర్హత ఉన్నాడు వస్తాడు కదా, రానోడి దగ్గర లేదల్లా అమ్మ. మనం కనిపించేదాన్నే గ్రహించిన వాళ్ళం కనుక అట్ట మూలం చూడలేక వంక పెడతాం. అందుకే ఇప్పుడు ఇక పై చూసి నాలెడ్జ్, మనకి తెలిసిన విధానాన్ని పక్కకి నెట్టగలడు చేయటం. ఇది కాదు, నువ్వు ఇది కాదు, లోతుల్లో చూసే కొద్దీ తెలుస్తూ ఉంటుందని లోన్ చూపిస్తాడు. అందుకే క్లాస్ పెరిగే కొద్దీ నాలెడ్జ్ పెరిగిన విధంగా లోన చూసుకునే కొద్దీ ప్రాక్టీస్ తెలుస్తుంది. ఒక్కసారి అర్థం అవ్వలేదు అన్నద్దు, అర్థమైపోయిందంటే అహం వచ్చేస్తుంది కదా. మధ్యస్థంగా ఉంది అంతే. చెప్పింది వినపడపోతే ఇంకా మంచిది, వినపడితే ఇంకా మంచిది. చెప్పుకునేది మనం వినపడపోతే ఇంకా మంచిది, వినపడితే ఇంకా మంచిది, రెండు మంచి. అప్పుడే నువ్వు ఆసక్తి ఆరాటం తగ్గిపోతుంది. కాకపోతే పాపం ఆ బలం చాలనంత వరకు వినపోతే ఎట్టగా అనుకుంటాడు, వింటేనే అనుకుంటాడు. ఆడి అవసరం అంటాడు. ఉంటుంది అంతటికి అవి జరగాలి. కాపలా కాసేవాడే బ్రహ్మం అని తెలుసుకుంటే మాటలో నుంచి వచ్చిన ఆ బ్రహ్మాన్ని స్వీకరిస్తాం, మౌనంలోంచి వచ్చిన ఆ బ్రహ్మాన్ని స్వీకరిస్తాం. అప్పుడు నీకు రెండు టైం తెలియకుండా తీసుకెళ్ళిపోతాం. ఈ మనసు తెచ్చుకుందనుకో, అది నాకు ఎంత టైము ఎంత అవస్థ చూపిస్తూ ఉంటుంది. అవునా, మనం ఎక్కడున్నాం, ఎంతసేపు అయింది, ఎక్కడికి వెళ్తున్నాం, దానికి తలంపు లేదనుకో. అప్పుడేం నీ కాలు నా కాలు ఇట్ట కానింది, ఇప్పుడు కదలటానికి ఉండదు. బాగుంది కదా, తెలుగులు వస్తాలాగా అంటే చాలు. ఆ దృష్టి కాపలా కాసిన విధంగా నీకు అంటే ఎలా అంటే ఈ వాసన ఫలితం అలవాట్లో ఇది నిన్ను కదుపుతున్నదేమో కానీ ఆ ఎరుకనది వేడల ధ్యాస. అందుకే ఉపమానంగా ఉయ్యాల్లో పడుకున్న బిడ్డ మీద ధ్యాస పెట్టి అమ్మ పని చేసుకున్నట్టు అంతా చెప్పుకొచ్చారు కదా ఉపమానాన్ని. ఉన్నోళ్ళ ఇంట్లో పని అమ్మాయి నా ఇల్లు కాదు అనుకుంటా పని చేస్తున్నది అనే ఉపమానాలు చెప్పారు కదా. దృష్టి, నీ దృష్టి నీకు తెలుసు,
ఆ ఇల్లు నాది కాదు అని నీకు తెలుసు, చేసేది నువ్వే మొత్తం. దృష్టి అట్లా ప్రాక్టీస్ వచ్చే వరకు ఆ దృష్టి ఉంటుందక్క, ఆ గమనం ఉంటుంది. ప్రాక్టీస్ పెరిగే కొద్ది ఆ గమనం కూడా దానికి ఉండదు. ఏమైపోతుంది, తాను అంటే తనకు తెలిసిపోయిన వాడు అవుతాడు. తాను అంటే తనకు తెలిసిపోయినాడు అయ్యి ఇది టెంపరీ అని కూడా అంత అర్థమైపోయి రెండిటిని రెండుగా చేసుకుంటా వెళ్ళగలిగినోడు అయిపోతాడు. అప్పుడు ఇంకా చెప్పేవాడు, చూపించేవాడు, సంజయ్షి చెప్పుకునేవాడు, తను కాదని చెప్పుకునేవాడు ఉండడు. ఇక ఆ బలం రానంత వరకు నేను అది కాదు ఇదే, నేను అది కాదు ఇది అనుకుంటూ ఉంటాడు ప్రాక్టీస్ కోసం. అనుకోవటం ఏమో బోల్డ్ బలం, అనుకోవటం మళ్ళీ బోల్డ్ అడ్డం. తాను అయిపోతా ఉన్నప్పుడు ఆ అనుకునేవాడు కూడా ఉన్నాడు. అట్లా ఇప్పుడు ఇక్కడ ఎందుకు ఆగింది, దాని అవసరం దానికన్నా పెట్రోల్ కావాలి. నీకేంటి నష్టం అంటే నాకు లేట్ అవుతుంది. ఆగింది ఎందుకు లేట్ అవుతుంది కదా, ఎవరికి లేట్ అయ్యేది, వీడికి నీకా. కారణం కార్యం దానికి ఉన్నాయి. బండి ఉంది కనుక బండికి పెట్రోల్ అవసరం, ఎలాగో ఇది ఉంది కనుక దీనికి ఆలోచన వెళ్ళాలి నేను, దానికి ఆలస్యమైంది, కారణం కార్యం. కానీ మనకు అలా స్పందించి రియాక్షన్ తెచ్చేటప్పుడల్లా అది నీకా అని అడిగింది అనుకో, కాదు అని స్పష్టత తెలుస్తుంది కదా. నీకు కానప్పుడు నువ్వు ఎందుకు రియాక్షన్ అవుతున్నావు, అలా దానికి అట్లా స్పందించేవాడుగా ఉన్నంతకాలం నీవు అస్పష్టతనిస్తూ ఉంటే నీకా అని ఆ స్పందించడం తగ్గుతాడు. ఇక దేన్నైనా స్వీకరిస్తానే ఉంటాడు. లేట్ అయితే నాకేంటి, జరిగితే నాకే అనేవాడు అయిపోతాడు. అప్పుడు ఆ నాకేంటి అన్నవాడి దగ్గర ఉన్న సత్యం, దేనినైనా మనం దేనికి లొంగిపోయాము. ఇప్పుడు స్నానం చేయాలి, సబ్బు కావాలి, మళ్ళీ లేదు సబ్బు అయిపోతున్నది అంటుంది లోపల. అయిపోవడం ఏంటి, అయిపోతుంది నీకు అవదుగా పని, మళ్ళీ అయిపోయే దాంట్లో ఎందుకు ఇరుక్కున్నావు, అవసరం దాంట్లో ఒకటి ఇరుక్కున్నావు, అయిపోయే దాంట్లో కూడా ఇరుక్కున్నావు ఏంటి, నీ జీవితం అంతా ఇరుక్కోవటమేనా. ప్రతిదీ జీవనంలో అవసరము మళ్ళీ అయిపోవటంలో రెండిట్లో ఉన్నాడు ఆడు కదా. అయిపోకుండా ఇది అవ్వదు కదా, అవుతుందా. ఈ డేట్ అవసరం లేకుండా అయిపోకుండా ఉండాలి అంటే ఆత్మకెళ్ళు. అప్పుడు ఈ అవసరాలు లేనివాడుగా ఉంటావుగా. అయిపోతుందంటే శరీరమా, వస్తువు వస్తువు అయిపోతుందని ఒక భ్రాంతి వస్తున్నది కదా, అది మనసు కదా. దీని అవసరం కోసమే ఇది ఉంది అని సత్యం తెలపటం కదా, దీని అవసరం కోసమే ఇది ఉంది అంతేనా. ఇదే మనకి లింకు, వీటితో లింకు లేనోడి. ఈ లింక్ ఉన్నంత వరకు కావాలి, అయిపోతుంది, మళ్ళీ వద్దు కావాలి ఇలా ఉంటాడు. సత్యం తెలిసినప్పుడు ఏమవుతుందంటే అయ్యేది అవుతుంది, జరిగేది జరుగుతుంది. కాలు సరిగ్గా పెట్టుకొని వీలుగా నీకు ఎట్ట కావాలంటే అని ఎక్కడ లొంగినా సత్యం చెప్పేవాడు ఉంటాడు అది లోపల. లొంగిన దానిలో ఎక్కువ సత్యం దగ్గరికి తీసుకెళ్ళక లోన్ అవటం అలవాటు పడ్డాను నేను. జాగ్రత్త, నాకు శ్రద్ధ, ఓడి ఇప్పుడు నేను కడుక్కోలేనమ్మా,
మన అమ్మాయికి అడుగుతున్నాడు అట్లు ఎక్కువ సబ్బు రాసిందంటే అది అవసరం లేదు. ఒప్పుకుంటేనే చేయించుకో, లేకపోతే నువ్వే చేసుకో కదా. రెండో కదా అక్కడ మురుక్కుంటా కూర్చుంటే నీకే దండగా. మనం దేనికో లొంగిపోయి పని చేస్తా నేను చేసుకున్నాను నాదే కరెక్ట్ అని ఇరుక్కుపోయింది. సరే దానికి కూడా నువ్వు లొంగిన దాంట్లో కూడా నీకే ఉపయోగం ఉంది తెలుసా. జాగ్రత్త పడి పని చేసుకున్నావు అనుకో రుణం అవ్వకుండా ఉంటావు. దీని పరంగా మళ్ళీ ఎక్కడ లోటు కాదు. వదిలి జాగ్రత్త లేకుండా వదిలేవనుకో అక్క చైతన్యానికి అది సంబంధం లేదు. జాగ్రత్త పడి రుణం అవ్వకుండా ఉన్నావనుకో అది కూడా చైతన్యానికి సంబంధం లేదు. ఎంత చిత్రం ఉంటుందండి. అందుకే కాలుకేస్తే ఏలికేస్తే కాలుకేసే మెలికి సమాధానాలు చేసుకున్నావా ఉత్తముడివి. ఎలాగా రుణం అవ్వని ఉత్తముడివి. అన్నిటినీ ఈజీగా వదిలేవా ఏటికి అంటని ఉత్తముడివి. అంటే పారబోసినా ఓరబోసినా వదిలినా జాగ్రత్త పడినా ఈడిది. ఈడెప్పుడుకి ఎట్టాగా తయారవుతాడో నీకే తెలియదు. అర్థం కాని క్వశ్చన్లో కూర్చుని క్వశ్చన్లు వేసుకుంటా కూర్చుంది. అవసరం లేని జీవనంలో కూర్చుని మెలుకులు వేసుకుంటా కూర్చుంటా. తను అంట బందీ అయిపోతుంది. నాలాగా చేయమంటుంది. నేనేం చేసుకోగలిగానంటుంది. నువ్వేం చేసుకుంటే నీకే ఉపయోగం చెల్లు అని మన మధ్యని మనమే కుట్టి పారేసుకుంటా. ఇప్పుడు గడిచిన జీవితంలో ఏం నువ్వు సాధించావు, ఏం బాగు చేసావు, రేపు ఇంకేం చేస్తావు అనుకుంటా జాగ్రత్త పడతావా, జాగ్రత్త చేస్తావా. రుణం లేకుండా నీకే ఆఖరికి మళ్ళీ ఎంత చేసినా నేను పుట్టేసరికి మొత్తం సున్నా అయిపోతున్నది. నేను పుట్టకపోతే ఎంత రుణాలు ఉన్నాయి, ఎంత మూర్ఖుడైనా ఎంత వాడైనా భావనలో నేను చైతన్యాన్ని కానీ ఈ మొత్తం తుడుచుకుపోతున్నాయి. ఇక్కడ దాకా లాక్కొచ్చినా నేను పుడితేనేమో మొత్తం చుట్టేసుకుంటాను నీ మేడకి. ఎట్టాటి మూర్ఖుడి అయినా నేను కాకుండా చైతన్యం దగ్గరికి వెళ్ళిపోతే మొత్తం ఖాళీ అయిపోతున్నాను. ఏంటో అది. అందుకే అసలు ఇక్కడ దీనికి సమాధానాలు చెప్పే క్వశ్చన్లు కాదు. మనకి రావాల్సింది లోపల ఎవరి కాడికి సత్యం వైపుకి తీసుకెళ్ళి చైతన్యం దగ్గర ఖాళీ అవ్వాల్సిందే. కానీ నా సమాధానం నీకు కుదరదు, నీ సమాధానం నాకు కుదరదు. చేతలు అసలే కుదరదు. చేతలు అందుకే మొత్తాన్ని చుట్టి అమ్మ నిజంగా అండి అని పక్కన పెట్టి నువ్వు చైతన్యానివి అన్నారు. చైతన్యానివి అన్నప్పుడు రుణం ఉంటే చచ్చినట్టు తీర్చుకుంటాడు. అమ్మా రుణం లేకపోతే ఖాళీ అవుతాడు. ఖాళీ అయినోడు ఒక్కడే అవుతాడు, రుణం అయినోడు ఒక్కడే అవుతున్నాడు ఆడి దగ్గర. చెప్పలేము ఇక సమాధానం. మౌనమే సమాధానం. ఎందుకంటే జడ పదార్థమైన శరీరం కదమ్మా, తెచ్చుకొని దవ చేసుకోవాలి కదా. దాన్ని నిలబెట్టి అవన్నీ చూపించేది కాదు కదా. పోసేసి మూడ్స్ ఎత్తిపోసినా నువ్వే, దాన్ని ఎడదడి జిమ్ముకున్నా నువ్వే. అందుకని మా సచిన్ దగ్గరికి వెళ్ళేసరికి మౌనమే చెప్పేసి అర్థం కాని క్వశ్చన్లుగా ఉంటాయి కాబట్టి మౌనమే చెప్పారమ్మ. ఎవరి కాళ్ళల్లో నుంచి రావాల్సిందే.
వాళ్ళు చెప్పేది. జడ్జి ముద్దయ్య ఆడే అవుతాడు కదా, ఇంకేం సమాధానం చెప్పు. సచ్చిలో అని చేసి నిలబడితే 2 వాడే అవుతాడు, చూసేవాడు కదా. జడ్జి ముద్దయ్య ఆడే అవుతాడు కదా, అప్పుడు ఏ పోస్టులోకి వెళ్తావు? ఇదేన అవసరాన్ని బట్టి దాంట్లోకి వెళ్ళి ఆ 2 నీకే అని పక్కన పడేసి చైతన్యంలోకి వెళ్ళాలి. నువ్వు చైతన్యానివి, నువ్వు మౌనానివి. అయ్యున్న ఆ మౌనాన్ని ఇచ్చి నీకేంటి, నువ్వెవరివి? ఈడుగా కనపడంది కదా అది. అది ఎప్పుడు నీ దగ్గర ఎట్టా ఉంది? మాట్లాడుతున్నా కదులుతా ఉన్నా కూడా ఉంది. నేను మౌనంగా ఉంటాను అన్నప్పుడు ఉంది. ఇప్పుడు నీకు వినిపించేది కదా, నిన్న యోగా సార్ చెప్పారు, ఈ సంవత్సరంకి అది మౌనంగా అవసరం అంట అన్నారన్న కదా. ఆ అవసరమైన నువ్వు, మౌనమే అవసరమైన నువ్వు, అయ్యున్న మౌనం నువ్వు. ఏది నువ్వు? అసలే స్వరూపంగా అయ్యున్న మౌనం నువ్వు. ఇప్పుడు ఈ సంవత్సరాది ఫలం గురించి రియాక్షన్ చెందేవాడిగా ఉన్న నువ్వు. దీనికి చెప్పారు మౌనంగా ఉండమని. ఈ పాత్రగా మౌనంగా ఉంటావా, అయ్యున్న మౌనంగా ఉన్న నువ్వుగా ఉంటావా? అంటే 2 అవసరం కదా. ఇది మౌనం అంటే ఇది అవసరంగా, ఇది మౌనంగా ఉంటే ఇది లోపల మౌనంగా ఉంటుంది. ఇది మాట్లాడుతూ ఉంటే ఇది లోపల మౌనం కదా. అసలు సంవత్సరాదే క్రోధంతో వచ్చింది కాబట్టి దాంతోనే వెళ్ళవు కాబట్టి, నువ్వు చూపించుకోలేవు కాబట్టి ఆ హాయిని కోల్పోకుండా ఈ పరంగా బతికేస్తే ఈ మార్పులకి రియాక్షన్ ఉండదు అన్నమాట. లేకపోతే నేను మారాలే అంటున్నది, మారలేను అంటున్నది, మారాను అంటున్నది. ఎంతసేపు బాగానే చూసుకుంటాం, అలాంటి స్థితిలో వస్తున్నది కదా, చూడలేదు కదా. అలాంటిది సత్యం. నీకు కనపడకపోయినా అయ్యి ఉంటుంది. మనం కనపడితే కానీ నమ్మనంటుంది ఇది మనసు. ఉంటేనే వస్తున్నదనే సత్యం కదా. అసలు లేని వాసన పుట్టించంగా. కానీ అంతర్జ్ఞానం ఎక్కువ అయ్యే కొద్దీ ఆ మనిషి ఎదురుపడ్డ పక్కనున్న కూల్గా నేను నచ్చుకుంటూ వెళ్తే అబ్బా అయ్యా సత్తనాను అంటుంది. ఇప్పుడు మరి దేని సత్తనాను అంతే ఇష్టం. వెళ్ళు లోపల ఏమి తినే వాళ్ళ దగ్గర అదే ఉంది. అందుకే లోపల హాయి, టైం తెలవదు, ఆకలి అవ్వదు, మనసు పని చేసే కొద్ది నాకు 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 అంట టైం అంక చూసిన కొద్ది నీరసం, ఆకలి. నాకేం పని లేదు అన్నోడు లోపల ఒకడు ఉన్నాడే. ఇప్పుడు ఎట్టా శరీరానికి లేదు అట్టా దీనికి పని ఉన్నప్పుడు ఆడుగా అట్టా ఉంటాడని తెలుసుకుంటా ఉంటే చాలు. వెళ్ళాము వాళ్ళు అక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటాం, వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడు తింటాం. కారు ఎప్పుడు ఎక్కుదామంటే ఎక్కుతాం, వస్తాం. అంటే నాకు అక్కడ ఏం పని లేదు అని అన్నప్పుడు ఏ ఇంద్రియానికి పని ఉండదు. లేదా అక్కడికి వెళ్ళాక నేను వాళ్ళని పలకరించాలో, ఎవరు వచ్చారో చూడాలో, లేదా అక్కడ ఏం జరిగిందో గుర్తుపెట్టుకోవాలంటే ఇంద్రియానికి పని అవుతుంది. అంతేగా? అట్లా మనకి ఈ పని లేని రిజల్ట్ అమ్మ చూపించి మనంగా చేసే పని ఏమి
నీ జీవితాంతం అదే నువ్వు అని చెప్తున్నారు. ఇంట్లో చేయి, బయట చేయి, ఎక్కడన్నా చేయి. పని ఉన్నాడు అనుకో, మొన్నే అరటికి వెళ్దామన్నారు అనుకో, పనేగా. ఏదో ఒకటి తెమ్మంటేను, లేదా అక్కడికి వెళ్ళాక మనకి ఏదైనా కావాలి అనిపిస్తే పనేగా. నీకెందుకు ఏం కావాలి? నీ పొట్ట నిండింది, అక్కడ ఏది ఉంటే అది చూడు. తినొద్దు అనిపిస్తే ఉండు, ఎవరు అడిగేవాడు కూడా లేరుగా. అమ్మ మనకి అమ్మ దగ్గరికి తీసుకెళ్ళి అలా నేర్పి పంపుతారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మనకి ఏం పని ఎందుకు చెప్పలేదంటే, అందరికీ పని చెబుతారు అమ్మ. మనకి ఎందుకు చెప్పలేదంటే, మీరు చేసారు, మీకు తగ్గది మీరు దేహపరంగా చేసి అలిసిపోయారు. ఈ స్పందన లేని టేస్ట్ చూడండి, అది మీరు వృద్ధి చేసుకోగలుగుతారు. చేతగాని వాళ్ళు కాబట్టి మీకు ఇది చెబుతున్నాను అంటారు. చేత అయిన వాళ్ళు అనుకో 2 చేయగలుగుతారు, పని చెప్పినా చేయగలుగుతారు కదా. మీరు బండరాళ్ళే, మీరు చేత కాదే. మీకు ఈ టేస్ట్ చూడుంటని 14 ఏళ్ళ నుంచి మనకి ఈ టేస్టే చూపిస్తున్నారు. ఏ పని పెట్టమని మరి అప్పటికన్నా అర్థం అవ్వాలి కదా, ఒకసారి 2 సార్లు కాదు కదా. దీంట్లోనే నువ్వు కల్పించుకుంటానంటే వద్దనేవాడు కూడా ఉంటాడు. ఏదన్నా అదే నేను తెస్తానన్నావు అనుకో, తీసుకెళ్తానన్నావు అనుకో, తేమంటారు. నేను నా వల్ల కాదమ్మా అంటే వద్దమ్మా. అదే గృహస్థుగా ఆ పని అట్ట కుదరదుగా. నువ్వు వల్ల కాదు అన్నాకు చేయాల్సినవి కొన్ని ఉంటాయి, నువ్వు చేస్తానన్న ఆపు అనేవి కొన్ని ఉంటాయి. అమ్మ అందుకే తను ఖాళీగా ఉండి తన చుట్టూరు ఉన్న ప్రతి వ్యక్తిలో ఏముందో బయటికి తీసి చేపించి ఖాళీ చేసి, ఆ చేశాక అయ్యిన ఖాళీయే నేను అని చెప్తా. ఎర్రోళ్ళమ్మ మీరా, పని చెప్పానంటే హనుమంతుడికి మళ్ళీ గోడ చెబితే కొండనే బిక్కొచ్చేవాళ్ళే. అందుకే మీకు పని చెప్పనంటారమ్మ. కొట్టుకోమాక, ఎగస్ట్రా చేస్తాం. ఇది మంచిది మంచిది. హనుమంతుడికి సంజీవ్ ఒక్కడి తెమ్మంటే మరి కొండంతా తెచ్చాడు కదా అక్కడోళ్ళు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకాలు ఎన్న పెట్టుకోపోయారు. మోసం కాకపోతే నీకు ఉపయోగం అమ్మా. ఇట్లాంటివన్నీ పేకొచ్చు, మోసం ఉంటే పేకలే. కష్టం. ఇట్లాంటివి లేదా షెడ్ ఏరేసి మనకే తెలిపి మరి పేకొచ్చు. అది వృద్ధి పొందదు, ఇంకా అది వృద్ధి పొందదు. అందుకే మొన్న చెప్తున్నారు, ఇన్నేళ్ళు సాపుకుంటూ వచ్చానమ్మా మిమ్మల్ని, నేను ఇంకెన్నాళ్ళు సాకనే. నీకు మీరు లైన్ అవ్వాలి. అన్నిటికీ ఎందుకు కలిగింది, కానీ ఆ మనసు కొంచెం ఇంద్రియాలే అంటే ఇంద్రియాలకి ఆధారమైన మనసే. ఇంద్రియాలు కూడా జడమేగా. ఆకర్షిత ఎక్కువ ఉంది. ఆకర్షిత ఎక్కువ ఉంది.
ఆహా. అది పెట్టకపోతే ఈడు మనుగడ లేదే. ఆహా. మరి కోమలో ఉన్నోళ్ళకి బతుకుగా. ఆహా. తాకరం శక్తి అంటే అంత కాదు కదా. అందుకని లోన ఎరుకుని తెలుసుకునే కొద్దీ అటు ఆకర్షణ పెరిగి ఇటు తగ్గిస్తూ ఉంటాడు ఆ ఎరుక. ఇప్పుడు మనకి అంతకు ముందర దాని గురించి వినలేదు, విన్నాం ఒక శబ్దం. ఈ సంవత్సరానికంట మౌనమే ఆధారం చేసుకుంటే మంచిదంట అన్నారు అనుకో. వెళ్ళి ఒక బుర్రలో నాటుకుపోయింది ఆ పదం. ఈ చేతల్లో ఇదేదో చేస్తూ ఉండొచ్చు. నీకోసం వినిపించిన ఒక సత్యం ఉంటే అది నువ్వు అయిపోతా తీసుకెళ్తుంది. అట్టా బ్రహ్మం నిన్ను వెన్నంటి ఒక పదం ద్వారా, ఒక శబ్దం ద్వారా, ఒక ఆధారం ద్వారా నిన్ను ఉంచుకుంటూ వెళ్ళిపోతుంది అంతే. చూడు మరి హైవేలో ప్రయాణం ఏం కదిలిక లేదుగా. ఏం లేదమ్మా, మన గమనమే మందే. ఇప్పుడు మనకి ఏమనిపించకుండా ఎందుకుంది? సంకల్ప బలంలో అమ్మ నా బిడ్డలు వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళే వరకు ఏ అవస్థ నేను చూపి దానికి కట్టుబడిపోయింది కదా నీ నమ్మకం. సృష్టిలో కూడా ప్రతి క్షణం నువ్వు ఇదే పవర్ని వాడుకుంటే ఎక్కడైనా ఇదే ఉండదు. మనసో బుద్ధి వచ్చితే కదుపుకుంటావు. ఉపవాసం పెట్టి మొత్తం పీకేడు రాందే. 3 నెలల నుంచి దానికి కావాల్సింది దానికి పెడతా. ఎంత అందాలో అంతే అందించింది. ఆ ఎనర్జీని కావలసినట్టు నిద్రగా, ఆహారంగా, ఆలోచనగా, శ్రమగా 4 విధాలు మన శరీరానికి ప్రతి క్షణం పోషణ కావాలి. ఆహారం, ఆలోచన, శ్రమ, నిద్ర ప్రతి జీవరాశికి కావాలి. సమపాళల్లో ఉంటే సమంగా స్వీకరిస్తుంది. దాంట్లో ఏది తక్కువైనా ఏది ఎక్కువైనా దాని ఎఫెక్ట్ దీని మీద పడతా కదా. మరి దాన్ని సమంగా చూసుకునే శక్తి మనకొచ్చా? లేదమ్మా. పరమాత్మగా ఆడు ఆ పవరుకి అంటే అనాది సృష్టి యావత్తుని నడిపించేవాడు ఆడు కదా. అనాది నుంచి ఉన్నవాడు కదా. ఆడు చూసుకోగలడు అనే నమ్మకం నువ్వు తెచ్చుకుని ఆ లోపల చెప్పిన దాని మీద ఎక్కువ దృష్టి పెడితే వినిపించిన ఆపించిన ఆక్షేపణ లేనివాడుగా ఈ మనసు ఏం చేస్తుంది లేదా ఉంటే అన్ని తినేద్దాం అంటారు. నాకే 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 అంటారు. లేదనుకో లేనిది కూడా నాకే అంటారు. ఉన్నా నాకే అంటారు. అన్నీ నాకు పెట్టు. చైతన్యం ఏం చేస్తుందో తెలుసా? నీదైంది నీకు నేను చూస్తాను అంటాడు. వస్తువు కానీ ఇది దొరకదేమో అని ఏడిపించడు. ఇది దొరికింది కదా దాసయ్యంతో ఆ సత్యంలో మనని నడిపించుకుంటూ చూపిస్తుంది. నమ్మకం పెరిగే కొద్ది అప్పుడు మనము అయ్యున్న ఇదివరకు దేహ వాసన కట్ కట్ ఎక్కడికక్కడ కట్. ఎందుకంటే ఆడు ఎంటర్ అయిన పని కదా. నాకు కావాలి అనగానే ముయ్యి అంటాడు, నాకు వద్దు అన్నా కూడా ముయ్యి అంటాడు. నాకు చేర్చినవాడు. ఒక బాసు దగ్గర సర్వెంట్ అలా ఉంటాడు. చచ్చినట్టు ఆడు చెప్పినట్టే వినాల్సిందే. లాగా ఆ చైతన్యం దగ్గర ఈడంట అయిపోతాడు. చూసుకుంటున్నాను సులోచన అంటే అనుభవం వచ్చినప్పుడు కదా తెలిసేది. ఈ ప్రాక్టీస్లో
ఏ పూటకు ఆ పూట నేను చచ్చిపోతాను నాయన, నాకు నీరసం వచ్చింది అంటాడు. నువ్వు చచ్చిన ఇది ముట్టుకుంటే నేను ఒప్పుకోను అంటాడు. నువ్వు చచ్చిపోయినా నాకు దండగలగా. ఎందుకు? ఆడు నిలబెట్టుకునే సామర్థ్యుడు కదా దీనిని చూసుకోవడానికి, నిలబెట్టుకుని. ఆ ఎంటర్ అయిన ఆ సచిన్ దగ్గర ఈడు వేసే డ్యాన్స్ చూస్తూ ఉంటే ఒక చిన్న పిల్లోడు ప్రవర్తనలాగా ఉంటుంది ఈ మనసు యొక్క లక్ష్యం. చిన్నపిల్లోడిని మనం కోపగించుకో నవ్వుకుంటాం, ఇంతే, వీడికి తెలియదు కాబట్టి. అలా ఆ తెలియనితనాన్ని లాక్కొచ్చారు అమ్మ మనని ఈ రోజు వరకు. వీళ్ళ అమాయకులు చేతగానోళ్ళు తెలియనితనంతో లాక్కొచ్చారు అమ్మ. అదే కోపగించుకుంటే ఎక్కడ ఉంటాం, మస్ అయిపోతాం. అంటే మన చిన్నపిల్లోడిని బాదుకున్నాం అనుకో, ఏమవుతుంది, మళ్ళీ మనమే ఏడవాలి. ఎట్లా అయితే ఓపిక్గా చిన్నతనం పసితనం అని లాక్కొచ్చుకుంటామో మన నమ్మట సాగేది. అదే మీ అదృష్టం అంటూ ఉంటారు. అసలు దొరికే బ్రహ్మమే డైరెక్ట్గా దొరికింది. నేను లేని క్షణాన్ని మీకు తెలుస్తుంది అంటే వేరేది కాదు, అంటే అది అర్థమైతే పొంది తెలుస్తుంది ఆ సత్యం. అందుకే ఇన్నేళ్ళు నేను జీవనపరంగా దాచాను ఈ శక్తిని. గృహస్థుగా ఉన్నానని ఇంకా దాయదలుచుకోలేదు. సమయం వచ్చింది, గృహస్థుగా నాకు అన్ని కార్యక్రమాలు అయిపోయినాయి. నానున్నంత వరకు ఆమె డ్యూటీ చేశారు, బిడ్డలకి అప్పచెప్పాల్సింది అప్పచెప్పారు, అన్ని డ్యూటీలు చేశారు కదా. ఇంకా వ్యక్తం చేసే టైం వచ్చింది. అందుకు మిమ్మల్ని రమ్మంటున్నాను. ఈ ఉగాది నుంచి ఇంకొక మార్పు అంటే వేరే అని కాదు, ఆమె వ్యక్తం చేసే, అంటే ఇప్పటికి పాత్ర కోసం ఆ ఓపిక చేయలే, ఆ శక్తిని బయటికి చెప్పి చూపించేది కాదు కదా, అంటే మనకు అర్థమయ్యేది కాదు కదా. నేను మొత్తం దానిని ఇంకా సమయం వచ్చింది, బిడ్డలందరూ బాగున్నారు, అందుకుని అర్హులుగా ఉన్నారు, అందుకు రమ్మంటున్నానని పేరుని పిలిచారు తెలుసా, పేరుని పిలిచారు. రాత్రి ఉమా, వైజాగ్ ఉమా తెల్లమ్మంటారే, వాళ్ళు నెల్లూరులో ఉంటున్నారు. ఆ ఫోన్ చేసి నువ్వు రాకపోతే ఊరుకోను అన్నారంట. సత్సంగులు అందరికీ పేరున పిలిచారు రమ్మని. అర్హత ఉన్న వాళ్ళు వెళ్ళగలుగుతాం. ఈ అడ్డంకులు ఎన్నో రావచ్చు, పోవచ్చు. ఆ బీజాక్షరి మంత్రాలు నాకు ఏదైతే వచ్చి నన్ను నిలబెట్టినయో, అమ్మకి దేహంగానే వచ్చారు కదా, మనందరం దేహాలంగానే ఉన్నాం కదా. ఆ నిలబెట్టిన మంత్రశక్తను, ఆ పవరను ఏదన్నా అది నేను ఇప్పటికి అర్హులుగా ఉన్నారని మీకు అందించడానికి నేను రెడీగా ఉన్నా, మీరు కూడా రెడీగా ఉంటే రండి అన్నారు. నేను అర్హులని నమ్ముతున్నాను మిమ్మల్ని, మీరు అర్హులుగా ఉన్నారని మీరు నమ్మాలిగా. ఇప్పుడు బ్రహ్మమేనే కమ్మా, అది కన్నా అంటే